డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణను అకాల వర్షాలు వీడడం లేదు. రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అకాల వర్షాలకు తోడు గాలి దుమారం కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వానలకు తోడు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే అకాల వర్షాల కారణంగా రాగాలు 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వెల్లడించింది. తెలంగాణను అకాల వర్షాలు వీడడం లేదు. రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అకాల వర్షాలకు తోడు గాలి దుమారం కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వానలకు తోడు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే అకాల వర్షాలకు కారణంగా రాగలు 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో వాతావరణానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మన వాతావరణంలో మనకు చాలా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల వరకు ఎండాకాలం సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి వెదర్ లో సడన్ గా మనకు వర్షాకాలం పరిస్థితులు కనిపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల కారణంతో తెలంగాణలో చాలా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఎదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో, తూర్పు తెలంగాణ జిల్లాలో ఈ నైరుతి ఋతుపవనాల ఆగమనంతో వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దీని ద్వారా మనకు రాబోయే 3 రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాలకు తోడు గాలి దుమారం కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. అంటే మనకు నైరుతి ఋతుపవనాల ప్రవేశము, వాతావరణము చల్లగా ఉండటంతో మనకు సాధారణ ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంది. 3 నుంచి 5 డిగ్రీల తక్కువగా మనకు ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. ఋతుపవనాలు మాత్రం చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరొక 2-3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అకాల వర్షాలకు తోడు గాలి దుమారం కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. ఎండలో ఇన్ని రోజుల పాటు ఎండలతోటి అల్లాడుతున్నటువంటి ప్రజలు ఈ వాతావరణ మార్పులతో కూడా చల్లగా ఉండటంతో కూడా కొంచెం వేడి నుంచి రిలాక్స్ అవుతున్నారని చెప్పవచ్చు. మరొక 10 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ తాకుతున్నాయి. ఇవి వాస్తవానికి ఈ నెల 22న అండమాన్, 26న శ్రీలంకను తాకొచ్చని ముందుగా భావించారు. అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి అండమాన్ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ప్రజెంట్ అయితే అటు శ్రీలంక, అండమాన్ లో నైరుతి ఋతుపవనాల విస్తరణ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఇవి మరింత వేగంగా కదిలి అటు కేరళ నుంచి ఇటు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలుపుతుంది. మరోవైపు నైరుతి ఋతుపవనాల ప్రవేశం ఇలా ఉంటే, మరోవైపు పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న ఈ పరిస్థితులలో ప్రస్తుతము దక్షిణ అరేబియా సముద్రము, కొమరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతము, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మరొక 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. సో దీంతో రాబోయే 3 రోజుల్లో అటు ఏపీలో, ఇటు మన తెలంగాణలో 2 ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ మధ్య
బంగాళాఖాతము దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీంతో దక్షిణ కోస్తా నుంచి యానం వరకు ద్రోణి విస్తరించి ఉంది. విస్తరించిన ద్రోణి దక్షిణ కోస్తా నుంచి యానం వరకు విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరొక 2-3 రోజుల పాటు కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. వడగాళ్లు రికార్డు స్థాయిలో పగటిపూసిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈదురుగాలు వర్షాలు కురిసే అవకాశములు చాలా ఎక్కువగా ఉందని కూడా ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా మనకు మంగళవారాల్లో రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడ ఈదురుగాలు వీస్తాయి. మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయి అన్నట్టు కూడా ఏపీ వాతావరణ కేంద్రం కూడా తెలుపుతుంది. సో ఇక ఆ పరిస్థితి అలా ఉంటే ఈ నెల లాస్ట్ వీక్ సరికి ఎండాకాలం దాదాపుగా మనకు ముగిసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఋతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 29 తర్వాత కూడా రాష్ట్రమంతటా చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. చిరు జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఒక తేలికపాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఎండాకాలము ఎండు దశకు వచ్చిందని చెప్పవచ్చు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అదే పరిస్థితి మనకు 2-3 రోజుల నుంచి వాతావరణంలో జరిగిన మార్పులను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మార్నింగ్ టైంలో చాలా వాతావరణం కూల్ గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూడా చల్లటి చలిగాలు కూడా వీస్తున్నాయి. రాత్రిపూట ఈదురుగాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈదురుగాలతోటి వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే తెలంగాణలో మనకు వర్షాకాలం సంబంధించినటువంటి మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఈసారి ముందస్తుగా రావడంతో భారీగా కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే రాజుపేటల్ ఈ అంశంలో అటు రైతులకు సంబంధించి ముందస్తు సూచనలు ఏమైనా జారీ చేస్తారా అధికారులు? రైతులు మాత్రము అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణంలోని మార్పుల వలన కొంతమంది రైతులు కొంచెం సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందంగా ఉంటుండగా కొంతమంది రైతులు మాత్రము కొంచెం ఇబ్బంది పడుతూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు అంటే ముఖ్యంగా మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, అటు మహబూబ్ నగర్, హైదరాబాద్ సిటీని పక్కన పెడితే ఈ జిల్లాలో మనకు వ్యవసాయం సంబంధించింది ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పంటలు వేసుకుంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ టైం ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి పంటకు సంబంధించింది ఏంటంటే 15 రోజుల 20 రోజుల ముందు వేసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ లాంటి జిల్లాలో వాళ్ళకు 15 నుంచి 20 రోజుల వాళ్ళ క్రాప్ టైం లేట్ ఉంటుంది. అంటే ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది కానీ ఈ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కంప్లీట్ గా పూర్తయ్యని చెప్పవచ్చు. ఒక 5 to 10% మాత్రమే మిగిలి ఉంది. అది కొంచెం వెనుక అంటే కొన్ని విత్తనాలు వేసిన తర్వాత లేట్ క్రాప్ ఉంటుంది. ఆ లేట్ క్రాప్ వల్ల కొంచెం ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవి కొంచెం మాత్రం మిగిలిపోయాయి. ఇక మనకు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ కానీ, అటు నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, అటు జగిత్యాల జిల్లా కొంచెం పార్టీ కానీ ఇవన్నీ అంటే కొంచెం పంటలు లేట్ గా వేస్తారు వీళ్ళు. అంటే అక్కడ ఉన్న వాతావరణానికి అనుకూలంగా కొంచెం లేట్ గా వేస్తారు కాబట్టి ఆ ప్రాంత రైతుల యొక్క వరి ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు. ఆ ఏరియాలో దాదాపు ఇంకా 30 నుంచి 40% కొనుగోలు అలానే ఉండిపోయాయి. మొక్కజొన్న కొనుగోలు కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయి, అవి కూడా ఆగిపోయాయి. సో దీంతో ఇప్పుడున్నటువంటి వర్షాల వల్ల మనకు వర్షం పడుతుంది. ఆ వర్షం వల్ల ధాన్యం తడుస్తుంది, వరదకు కొట్టుకపోతుంది కాబట్టి ఆ రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, వారికి పంట నష్టం జరుగుతుంది. సో మిగతా రైతులు మాత్రం ఆనందంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఎందుకంటే ఇప్పుడు వానాకాల సీజన్ నాటికి వర్షాలు తొలకరి జల్లులు పడాలని ప్రతి ఒక్క అన్నదాతలు కూడా ఆశతో ఎదురు చూస్తుంటా అంటారు. తొలకరి జల్లులు, చిరు జల్లులు పడితే రాబోయే వర్షాకాలం సీజన్ నాటికి పత్తి పంటకు కానీ, మళ్ళా మిర్చి పంటకు కానీ, పసుపు పంటకు కానీ పంట చేలను దున్నుకొని విత్తనాలు విత్తుకుంటారు. తొలకరి జల్లులు, చిరు జల్లులు పడితే ఆ విత్తనాలు ఎదగడానికి, విత్తనాలు మొలకెత్తడానికి ఈ వర్షం సరిపోతుంది. అవి ఎదిగిన తర్వాత అంటే మనకు జూన్ లాస్ట్ వీక్ లో కానీ, జూలై ఫస్ట్ వీక్ లో కానీ అప్పటి నుంచి కొంచెం ఒక భారీగా వర్షాలు పడితే మొలకెత్తిన విత్తనాలకు అవి ఉపయోగపడుతుంది. సో అంటే ఇట్లా
అంటే ప్రకృతి కూడా ఏంటంటే వ్యవసాయ పంటలకు అనుకూలంగానే వర్షపాతం నమోదవుతుంది. సో ముందస్తుగానే భారీగా వర్షాలు పడితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే విత్తన మొలకలు ఏదైతే ఉంటో విత్తనాలు ఏవైతే ఉంటాయో అవి మొలకెత్తకపోవడము, భూమిలోనే పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో దున్నుకోవడానికి కూడా పంటకు అనుకూలంగా భూములను మార్చుకోవడానికి కూడా రైతులకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తొలకరి జల్లులు, చిరు జల్లులు పడడం వల్ల పంటకు సానుకూలంగా వాతావరణం ఉంటుంది. కాబట్టి పంటను వేసుకోవడానికి ఒక రకమైన వాతావరణం ఉంటుంది, దానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత మనం జూన్ లాస్ట్ వీక్ లో కానీ జూలై ఫస్ట్ వీక్ లో అప్పంచెల్ భారీ వర్షాలు పడితే పంట మొక్కలు వస్తాయి, అవి ఎదుగుతుంటాయి. కాబట్టి ఎదిగిన మొక్కలకు ఎదిగిన పంటకు కావాల్సినటువంటి వర్షపాతం అప్పుడు సరిపోతుంది ఎక్కువగా పడితే. ఆ టైంలో చిరుజల్లులు, తొలక జల్లులు పంటకు సరిపోవు, అప్పుడు పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రకృతి కూడా ఏంటంటే వ్యవసాయానికి అనుకూలంగా కూడా వర్షం నమోదు అవుతూ ఉంటుంది. కాబట్టి రైతులు మాత్రం సంతోషంగానే ఉంటుందని చెప్పవచ్చు. మరొక వైపు ఏంటంటే ఇప్పటికీ దాదాపు ఆల్మోస్ట్ చెరువులలో కూడా 10% నుంచి 20% మాత్రమే వాటర్ ఉన్నాయి. కొన్ని చెరువులు ఆల్రెడీ ఎండిపోయాయి. కాబట్టి చెరువు కింద ఉండేటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఈ యాసంగి సీజన్ లో చాలా వరకు సాగు చేసుకోలేదు, వాటర్ లేదా. ఇప్పుడు ముందస్తుగా వర్షాలు పడితే ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లోకి కూడా భారీగా నీళ్లు వస్తే ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి ఆయకట్టు కూడా పండించుకునే అవకాశం ఉంది. సో దీంతో రైతులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.